ఎక్స్క్యూజ్ మీ మే ఐ కమ్ ఇన్ సార్? వచ్చాక అడగడం ఎందుకులేండి, రండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఐఎమ్ ప్యాంట్రీ మేనేజర్ చంద్రకాంత్. ఐఎమ్ నాట్ ఓన్లీ మేనేజర్, ఎక్స్ మిలిటరీ సార్. ఇండియన్ రైల్వేస్ బెస్ట్ ప్యాంట్రీ మనదే సార్. దానికి అసలైన కారణం నేనే అని అందరూ అనుకుంటూ ఉంటారు సార్. కొందరే అనుకుంటూ ఉంటారు సార్. ఇందులో ఏ వివిఐపి వచ్చినా నేనే స్పెషల్గా అటెండ్ అవుతా. ఎందుకంటే ఏ వెంటనే నమ్మలేం కదా సార్. సార్ నైస్నా సార్? నేను కోల్డ్ కాఫీ అడగలేదే. సార్ కాఫీ. గుడ్. వెన్నుపోట ఏదో సేఫ్టీకి. సార్ వెండర్ బాయ్ సార్, నా శిష్యుడే సార్. మీకు ఏ టైంలో ఏం కావాల్సి వచ్చినా నన్ను పిలుస్తా, థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు రాబాక, ఆ పిల్లకాయని రమ్మను. సార్ మరి నేను మూసుకొని వెళ్ళొచ్చు. ఫ్లాస్క్ వస్తాను సార్. పదండి. చూసావా? చూశాను. ఆ చూడటం కాదు, ఆయన పెద్ద మనిషి కదా, ఇంకో పెద్ద మనిషి చేత చిన్న పిల్లల్లా పని చేయించుకోవడం ఇష్టం లేక నన్ను బయటికి పంపించారు. ఇలాగే బ్రాడ్ గా ఓపెన్ గా వైడ్ గా ఉండాలి. ఇదో పెద్ద గిఫ్ట్ రా. నెక్స్ట్ జనరేషన్ మీరంతా నేర్చుకోవాలి. అది వదిలేసి నిన్ను పిలిచారు కదా అని నన్ను ఏదో నీచంగా బయటికి పంపించారని నువ్వు సంతోషపడకూడదు. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చా సార్? మరి ఎలా చెప్పి మేనేజ్ చేయను? శ్రీషా, ఇట్ ఈస్ ద కరెక్ట్ టైం టు కరెక్ట్. சரோஜா, இந்த தைலத்தை கால்ல தேய்ச்சி விடு. శ్రీష కాళ్ళు అంటారా? చూస్తారా సార్? ఎవరా నీ? నేను టీటీఆర్ని కాదు, ప్యాంట్రీ మేనేజర్ని. ఆంటీ నేను మీకోసం రాలేదు. யாரை கேட்டுடா நீ இப்போ உள்ள வந்த? శ్రీష మేడం, మీరు మాత్రం నన్ను తప్పుగా అనుకోకండి. இவன் கூட என்ன பேச்சு? అయ్యో, అంతకంటే మీరు నన్ను చెప్పుతూనే కొట్టండి. స్టేషన్ లో ఉన్న ప్రతి కంప్లైంట్ கொடுக்க போறேன். అమ్మమ్మమ్మమ్మమ్మ, కంప్లైంట్ ఇచ్చేంత పెద్దవాడే కాదమ్మా, వయసులో పెద్ద అంతే. వయసాన మారియా నడదకరా ఆಳು పోగరయం. తిక్కలోడమ్మా. తిక్కలోన్నా? ఊరుకోండి సార్, ఇక్కడి నుంచి బయటపడాలా వద్దా? పడాలి బల్లి. అయితే మూసుకొని ఉండండి. నువ్వే నన్ను రక్షించు. నా కోసం క్షమించండి. உனக்காக மன்னிக்கிறேன். సారీ అడగండి సార్, సారీ అడగండి సార్. మేడం సారీ మేడం. போடா. థ్యాంక్ యూ మేడం. துப்பனத்துக்கு தேங்க்ஸ் சொல்றியா? போடா பொம்பளை பொறுக்கி. ఏంట్రా డోర్ ఓపెన్ చేసావు? సార్ మీరే కదా సార్ ఏం చేసినా బ్రాడ్ గా వైడ్ గా ఓపెన్ గా చేయమన్నారు. అది మనసు గురించి మాట గురించి రా. సారీ సార్, మీ కళ్ళల్లో ఒక కామాగ్నిని చూశాను సార్. కామాగ్ని? నేను కామన్ గా చూస్తే కామాగ్నిలా కనిపించిందా? సారీ సార్. ఇక్కడ జరిగింది ఎవరికి తెలియని సైలెంట్ గా ఎస్కేపోదామా? చింకీ இருக்கியா? தேங்க்ஸ் சார். தமிழா? ஆமா சார், தமிழா. எந்த ஊர் உங்களுது? திருச்சி. ஓ, நான் சேலம். இங்க யாரோட வந்தீங்க? இந்த ஆக்ட்ரஸ் ஸ்ரீஷா, அவரோட அசிஸ்டன்ட் நான். அவரோட செல்ஃபி எடுக்கணுமா? வேண்டாம், சரி. உன் பேர் என்ன? చిత్రా ఘోషల్. நான் నంద. నువ్వు చిత్ర ఘోషలు అవ్వాలని నాకు ఆశే, కానీ ఇలా అనవసరంగా మాట్లాడుతూ ఉన్నావు. నీ గొంతు ఎందుకు పనికి రాకుండా పోద్ది. ఇప్పుడే సిరివెన్నెల గారితో మాట్లాడాను. ఆయన రామన్ గారితో చెప్పారంట. పాల్ రెడీ, గెట్ రెడీ. నేను మేడంకి ఫుడ్ ఇచ్చేసిస్తా. அந்த பொண்ணுக்கு சைட் அடிக்கிறியா? సార్ వెజ్ మీల్సా నాన్ వెజ్ మీల్సా? பேசிக்கிட்டு இருக்கும்போது கட் பண்ற. కట్లెట్ 4 గంటల తర్వాత దొరుకుతుంది. ఈ లోపు ఇవ్వడం సార్ చెప్పిన కుదరదు. వాళ్ళకే కదా పోస్టింగ్ ఇవ్వాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇలా ఎవరు ఆయన గౌరవించకపోతే? పెట్టేశాడా? అవును సార్. ట్రై చేయబాక. మనం ఏం చెప్పినా ఆయన కూడదని డిసైడ్ అయిపోయినారు. ఇంతకు మించి అడిగినావంటే మన ఢిల్లీలో మార్చేసినా ఉంటారబ్బా. ఈకేం? సారీ సార్. అబ్బాయి నువ్వు బయట ఉండు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ వెజ్ మిల్సా నాన్ వెజ్ మిల్సా? అసిస్టెంట్ అంటే ఆ పిల్లకాయలాగా ఉండాలా. కొంచెం అన్నం పడంగానే ఏం చేశాడో పేపర్ తీసుకుని తుడిచాడు. నువ్వు ఉండవు దేనికే?